ఇక సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకున్న ఘనత కేసీఆర్దేనని అన్నారు. మేడిగడ్డ పిల్లర్లను మరమ్మతులు చేపట్టి రైతాంగానికి నీళ్లు అందించాలని గాదరి కిషోర్ డిమాండ్ చేశారు. మానస పుత్రిక లాంటి పథకాన్ని ఏదైతే కాళేశ్వరం పేరుతో ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించారో మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ని ప్రపంచంలోనే అతిపెద్ద మానవ ప్రయత్నంగా చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టు ఒక వరప్రదాయిని ఈ తెలంగాణ రాష్ట్రం. దానివల్ల దాదాపుగా 48 లక్షల ఎకరాలు స్థిరీకరించబడి ఒక 2 లక్షల ఎకరాల వరకు కొత్త ఆయకట్టు వచ్చి ప్రధానంగా ఉదాహరణకు నా తుంగతుర్తి నియోజకవర్గమే కనుక తీసుకుంటే 95,000 ఎకరాలకు ఎస్ఆర్ఎస్కి ఫేజ్ 2 కింద ఆయకట్టు చూపించారు కానీ ఏ ఒక్కనాడు నీటి సుక్క ఇవ్వలేదు. కాళేశ్వరం కట్టిన తర్వాత మాత్రమే తుంగతుర్తి నియోజకవర్గానికి 95,000 ఎకరాలకు మించి వాటర్ ఇవ్వగలిగినాం. అంత పంట పండింది, రైతాంగం హ్యాపీగా ఉంది. మరి ఇప్పుడు 95,000 ఎకరాల ఆయకట్టు కింద కాళేశ్వరం చూపించొద్దా, పాత ఆయకట్టు అని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందని నమ్మాలని అనేది విఘ్నత ఉంటే మీరే ఆలోచించుకోండి. దాదాపు ఏడాదికి 10 నెలలు కాలువలలో నీళ్లు పెట్టి రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేయగలిగినాం. ఈరోజు అక్కడ జరిగినటువంటి ఒక చిన్న పొరపాటు ఏమరపాటు ఏ ప్రాజెక్టులో అయినా సరే ఎక్కడైనా సరే ఒక సివిల్ వర్క్ జరిగినప్పుడు మనం ఇల్లు కట్టుకున్నా కూడా చిన్నగా నెరలు రాయడం, చిన్న సమస్యలు వచ్చడం అనేటువంటిది కామన్. రావాలని కోరుకో. ఒకవేళ నిజంగా బాధ్యత రాహిత్యం వల్ల జరిగితే ఆ పని చేసిన కాంట్రాక్టర్ మీదనో ఆ పని చేసిన అధికారుల మీదనో నువ్వే ప్రభుత్వం ఉన్నావు కాబట్టి ఏ చర్యలు తీసుకోవో ఏం కమిటీ నివేదిక తీసుకోవో తీసుకో. కానీ దాన్ని సాకుగా చూపించి నేను ఓటుకు నోటు దొంగను రిటైర్డ్గా దొరికినా నా లెక్కన అందరు దొంగ పని చేసి అని చెప్పేసి అనిపించాలి, లేకపోతే నా ఇజ్జత్ పోతట్టుందని చెప్పేసి ఒక భ్రమలకు పోయి ఓటుకు నోటు దొంగ అనేటువంటి మీరు అండర్ రేవంత్ రెడ్డి ఇలా కావాలని చెప్పేసి కాళేశ్వరాన్ని రాజకీయంగా వాడుకొని రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా తుంగతుర్తి నియోజకవర్గంలో మొత్తం పొట్టకొచ్చినాయి పొలాలు, నీరు లేవు. మరో నీళ్ళు వేయాల్సినటువంటి బాధ్యత ఎవరికి? పొద్దున తెల్లారి పోయి కలెక్టరేట్ ముందర ఎవరికి సంబంధం లేదు. స్వచ్ఛందంగా రైతులు పోయి సూర్యాపేట కలెక్టరేట్ ముందర ధర్నా చేస్తారు. మాకు నీళ్లు వదిలిపెట్టారు, మా పొలాలు ఆగమైపోతాయి. ఇప్పటికైనా సరే రైతాంగాన్ని ఆదుకునే క్రమంలో ఇమ్మీడియట్ గా దాన్ని రెక్టిఫై చేసి ఆ సమస్యను పరిష్కరించి ఆ మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా ఆ గోదావరి జలాలను వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను.